ఎలా అలవాటైంది స్క్రిప్ట్ రైటింగ్? అంటే ఎక్కడ ఏదైనా రైటర్‌గా మీరు టర్న్ అవుట్ ఎక్కడ అవుట్ చేయలేదండి, ఎక్కడ చేయలేదు. ఏమో అండి, ఐ థింక్ రైటింగ్ అండ్ డైరెక్షన్ అది స్కూల్ అవసరం లేదు దానికి. అంటే స్కూలింగ్ ఉంటే బాగుంటుంది అలా అని కాదు, కానీ కంపల్సరీగా స్కూలింగ్ ఉండాలి అని అయితే లేదు. కథ అనేది మేబీ బికాజ్ మనం అన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, అన్ని నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇట్ జస్ట్ కమ్స్ న్యాచురల్లీ అనిపిస్తుంది నాకు. అంటే ఒక స్ట్రక్చర్ ఏదో ఉంటుందంట కదా అవన్నీ రైటింగ్ మేము నేర్చుకున్నామండి. లైక్ నేర్చు ఒక కథ అనుకున్నప్పుడు అందరు ఎలా రాస్తారు, 3 యాక్ట్ స్ట్రక్చర్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే బెటర్గా Conflict చేయడానికి కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం, హౌ టు కీప్ యువర్ ఆడియన్స్ హుక్డ్, అలాంటివి నేర్చుకున్నవే. లైక్ ఆన్లైన్ నేర్చుకున్నవే, నాట్ లైక్ అ స్పెసిఫిక్ స్కూలింగ్ ఆర్ సంథింగ్. అంటే ప్లాట్ డ్రివెన్ కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఉంటాయి. మీకు ఏది ఎక్కువ ఇష్టపడతారు? అలా ఏం లేదండి. యాజ్ ఎ రైటర్, యాజ్ అన్ ఆడియన్ అన్ని As a చూడడానికి, director గా. యాజ్ ఎ డైరెక్టర్ ప్లాట్ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్ అని కథ హెడ్లో కథ ఏదో వస్తే అంతే, ఇంకా అది రాసుకోవడం, అది డెవలప్ చేసి ఇఫ్ ద స్టోరీ నాకు ఏంటంటే మనకు ఒక లైన్ వచ్చి అది కాన్ఫిడెన్స్ వస్తే ఐ బిలీవ్ దట్ ద స్టోరీ విల్ టేక్, అక్కడ నుంచి కథ మాట్లాడుతూ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్లాట్ డ్రివెన్ ఇట్ విల్ బీ అ ప్లాట్ డ్రివెన్, లేదు క్యారెక్టర్ డ్రివెన్ ఐడియా వస్తే క్యారెక్టర్ డ్రివెన్, దట్స్ ఆల్. మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? అంటే ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ గారి సినిమాలన్నీ క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి. అంటే క్యారెక్టర్తో పట్టుకొని వెళ్ళిపోతుంటాం. అంటే ఆ క్యారెక్టర్ని తీసి పక్కన పెడితే కథ చాలా లైట్గా అనిపిస్తుంది. క్యారెక్టర్తో ఎక్కువ సేల్ అయిపోతుంటుంది. దట్ ఈస్ ద ఒక సూపర్ సక్సెస్. ఆయన ఒక మార్క్ని క్రియేట్ చేశారు. ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ ఇన్ ప్లాట్ డ్రివెన్ అండి. Plot driven. ఎందుకంటే క్యారెక్టర్ డ్రివెన్ ఇస్ ఆనెస్ట్లీ వెరీ డిఫికల్ట్. మనకి రేర్ ఉంటాయి, డీజే టిల్లు అవ్వచ్చు, ఎగ్జాక్ట్లీ. అలా అలాంటివి వెరీ డిఫికల్ట్ టు క్రాక్. అది న్యాచురల్గా రావాలి. కూర్చొని పేపర్ పట్టుకొని రాసినప్పుడు ప్లాట్ డ్రివెన్ రాయగలుగుతాం, కానీ క్యారెక్టర్ డ్రివెన్ అయితే రాయలేం. సో ఐ థింక్ ఐ వుడ్ డూ బెటర్ విత్ అ ప్లాట్ డ్రివెన్